మీరు ఏదైనా గమనిస్తూ ఉండండి. మన మైండ్ మనకి ప్రతి విషయం గూడా సూచాయిగా ప్రతిదీ కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుంది. చెప్తూ ఉంటుంది. సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. అంటే మనకుండే బిజీ టెన్షన్స్‌లో మనకుండే ఆహ్, రకరకాల వర్క్ టెన్షన్స్, ఫ్యామిలీ, ఫైనాన్షియల్ ఈ టెన్షన్స్‌లో మనం పెద్దగా గమనించం. ఇప్పుడు ఏదైనా ఒక ఆపద జరగబోతుందంటే మనకి సూచాయిగా తెలిసిపోద్ది. కాకపోతే ఏందంటే హ్మ్, మనం పర్టిక్యులర్‌గా ఇది నార్మల్‌గా కేర్ చేయము. అంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం. 2007లో నా పరిస్థితి ఏమైందంటే వేరే అతను బలవంతంగా ఇంటర్వ్యూకి రమ్మని చెప్పి విజయవాడకి టికెట్ బుక్ చేశాడు. నెల్లూరు నుంచి విజయవాడ. ఆ రోజు నైట్ నాకు సూచాయిగా ఒక కలొచ్చింది. ఒకతనొచ్చి ఎల్ఐసి పాలిసీ అడుగుతా ఉన్నాడు. ఇంట్లో వాళ్ళు వద్దు అన్నారు. నేనప్పుడే సబ్‌కాన్షియస్ మైండ్ గురించి ట్రైల్స్ వస్తా ఉన్నాయి. తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నా. నేనేం చేశానంటే మొండిగా ఏమవుద్దో చూద్దాం అసల. సబ్‌కాన్షియస్ మైండు అంటే ఎలా ఉంటది? ఏంది అసలు చూద్దాం అని చెప్పి నేనేం చేశానంటే మొండిగా వద్దు, వద్దు అంటున్నా కూడా ఆ రోజు నెల్లూరు బస్ స్టాండ్‌కొచ్చి నైటు ఒక 9:30కి బస్ ఎక్కా. ఆ బస్సులో డ్రైవరు, కండక్టర్ అంతా ఒకతనే. ఈ చాలా విషయాలు జరిగాయి. నేను సూచాయిగా సింపుల్‌గా చెప్పేస్తా. చిలకలూరిపేట దగ్గరికి వచ్చాము. 2 గంటల 40 నిమిషాలు మిడ్‌నైట్ 2:40 బస్ స్టాండ్‌లోకెళ్ళాడు. విపరీతమైన వర్షం పడుతుంది. ఆగాడు. మళ్ళా 2:50కి రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. ఎగ్జాక్ట్‌గా ఎర్లీ మార్నింగ్ 3:00కి బస్సులో వెళ్తూ ఉంటే ఎదురుగా వచ్చి బస్సు కొట్టేసింది. కొట్టడం ముక్కు పగిలిపోయింది నాకు. పెదాలు, కాళ్ళు ఒత్తుకుపోయినాయి. ముక్కయితే బ్లీడింగ్ ఆగల. పెదాలైతే పగిలిపోయినాయి. బట్ గాడ్స్ గ్రేస్ ఏందంటే నేను ఎక్కడ ఎస్కేప్ అయ్యానంటే బోన్ ఫ్రాక్చర్స్ జరగల నాకు. ముక్కయితే పగిలిపోయింది. బ్లడ్ వస్తా ఉంది. ఆ తరువాత 3 తర్వాత ఏం జరిగింది అనేది నేను హాఫ్ చాలా వరకు అన్‌కాన్షియస్‌లోనే ఉన్నా. బ్లడ్ పోతూ ఉంది. తర్వాత హాస్పిటల్‌కెళ్ళాము. ఆ తర్వాత కానీ ఒకటే ఒకటి ఎప్పుడైతే ఎదురుగా వచ్చి బస్ కొట్టిందో ఆ ఒక్క సెకండ్ నేనేమనుకున్నానంటే, అబ్బా! దెబ్బ తగిలిందిరా! అప్పటి నుంచి నేను అన్నీ డోర్‌లు మూసుకొని, నా మైండు వాస్తవంగా ఏం చెప్పొద్దో వినడం మొదలుపెట్టింది ఆ యాక్సిడెంట్ తర్వాతే. నెల రోజులు బెడ్‌లో ఉన్నా. అందువల్ల ఏందంటే నేనేమి అబ్జర్వ్ చేశానంటే, సూచాయిగా ప్రతి విషయం మనకు తెలుసద్ది. మనమే ఏందంటే పట్టించుకోము. అటు జర్నీ టైంలో గానీ, బయటికెళ్ళేటప్పుడు, ఎవరైనా కలిసేటప్పుడు, ఏదైనా ఉన్నప్పుడు అన్నీ తెలుస్తుంటాయి మనకి. మనం ఏంది మనకు తెలిసేది అని చెప్పి మనం కేర్ చేయము. అందువలన కొన్నిసార్లు ఏం జరగద్దంటే, నీకు కల్లో వచ్చి చెప్పడానికి ప్రయత్నిస్తది. నువ్వు మాటినలేదా, బయట వేరే వాళ్ళ చేత కూడా వచ్చి మాట్లాడిచ్చేదానికి కూడా ప్రయత్నిస్తది. ఈ 2 మాటినలేదా, నాలాగా జరగద్ది. నేను ఇదే చేశా. అందువలన మనం ఎప్పుడు కూడా ఎవరికి దగ్గరగా ఉండాలంటే మనసుకు దగ్గరగా ఉండాలి. మనసంటే సబ్‌కాన్షియస్ మైండ్‌కి దగ్గరగా ఉంటే అది ఇచ్చే సిగ్నల్స్‌ని మనం అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటే మనం చాలా వరకు సేఫ్‌గా ముందుకెళ్ళగలం. థాంక్ యూ వెరీ మచ్.